అందరికీ నమస్కారం. ఈనాటి కథ ఆపద్రక్షకుడు. ఒకనాడు పాపన్న పొరుగూరులో తన బంధువుల ఇంట ఏదో అక్కర అయితే వెళ్ళి పొద్దుపోయి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంటపడింది. ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది. 10 మంది హడావిడిగా కేకలేస్తూ అటూ ఇటూ పరిగెడుతున్నారు. మనుషులు అంచెలంచెల మీద కడవలతో నీరు తెచ్చు నిప్పురవ్వలు ఆర్పుతున్నారు. మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినన్ని సామాన్లు లాగి బయటికి చేరవేస్తున్నారు. ఇంటి వెనుక భాగంలో వంటావిడ నిలబడి, అయ్యో బిడ్డ, వంట ఇంట్లో చిక్కుకుపోయాడు, ఎవరైనా రండర్రా, వాణ్ణి బయటికి తీసుకురండి అని అరుస్తున్నది. కానీ ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోలేదు. ఆర్తనాదం విని పాపన్న అటుగా వెళ్ళేసరికి కాలుతున్న ఇంటి వెనుక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది. వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి జొరబడి కుర్రవాణ్ణి ఎత్తుకుని బయటికి వచ్చేశాడు. అతను బయట అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నౌకరొకడు పాపన్న చేతిలోంచి కుర్రాన్ని ఎగరేసుకుని తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి, బాబూ, అబ్బాయి గారు వంటింట్లో చిక్కుకుపోయారు, నేనే బయటికి తెచ్చాను, ఇంకా నయం, నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమై ఉండునో అన్నాడు. గ్రామాధికారికి తన నౌకరుపై కృతజ్ఞత పొంగి పొర్లి, నాకు పుత్రభిక్ష పెట్టావురా, నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను అన్నాడు. ఈ లోపల పాపన్న చీకటిలో పడి అతని ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు. అతని బట్టలు కాలాయి, ఒళ్ళు చాలా చోట్ల కాలింది. తల్లి పాపన్నను చూసి దొడుచుకొని, ఏమిట్రా ఈ కాల్పులు, ఏం జరిగింది అని అడిగింది. పాపన్న జరిగినదంతా తన తల్లికి చెప్పాడు. లేనిపోని వాటికన్నిటికీ సిద్ధమవుతావు దేనికిరా అని తల్లి తన కొడుకును గట్టిగా మందలించింది. పరోపకారార్థమిదం శరీరం అని గురువుగారు చెప్పారమ్మా అని పాపన్న గునుగుతూ తన చొక్కా విప్పాడు. ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కింద పడింది. తీరా ఏంటో అని చూస్తే బంగారు మొలతాడు. అది గ్రామాధికారి కొడుకుది. అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్టుంది. అగ్ని ప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనే లేదు. తన గాయాలకు మందురాయ వచ్చిన తల్లితో, పాపన్న, దీన్ని భద్రంగా ఉంచమ్మా, వాళ్లకు తిరిగివ్వాలి అన్నాడు. కానీ ఆ బంగారు మొలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగివ్వటం కుదరలేదు. ఎందుకంటే మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం కలిగింది. 2-3 లంకనాలు చేసిన మీదట కాని పాపన్న కోలుకొని మామూలు మనిషి కాలేదు. చేతుల మీద, ముఖం మీద కాలిన మచ్చలు ఇంకా పచ్చిగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మందు తీసుకున్న మరనాడే పాపన్న బంగారు మొలతాడుతో సహా గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కాలిపోయిన ఇల్లు తిరిగి కట్టబడుతుంది. పాపన్న దగ్గర నుంచి బిడ్డను ఎత్తుకుపోయి తానే వాణ్ణి కాపాడినట్టు నటించిన నౌకరు అక్కడే ఉండి పని వాళ్లపైన అజమాయిషీ చేస్తున్నాడు. పాపన్న ఆ మనిషిని సమీపించి, ఈ ఇంటి వాళ్ళు ఎక్కడుంటున్నారు అని అడిగాడు. అదిగో ఆ కనపడే పెంకుటింట్లో ఉంటున్నారు, రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు. ఎందుకో? మరేం లేదు, ఆనాడు ఈ ఇల్లు కాలిపోయేటప్పుడు నేనిటుగా వచ్చాను. ఇంట్లో నుంచి ఒక బిడ్డను బయటికి తెచ్చాను. ఆ బిడ్డను ఇంటివాళ్ళు ఆత్రంగా తీసుకువెళ్ళిపోయారు. ఆ సమయంలో వాడి బంగారు మొలతాడు నా చొక్కాలో చిక్కుకుంది. ఆ మొలతాడు సంగతి వాళ్ళు గమనించనే లేదు. ఇంటికి పోయి చొక్కా విప్పినదాకా నేను గమనించలేదు. గాయాల వల్ల సుస్థి చేసి నేను వెంటనే రాలేకపోయాను. దీన్ని ఇంటివారికిచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న. ఈ మాటలు వినగానే నౌకరు గుండెలో రాయి పడింది. పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికిస్తే అతని చేతులకు, ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించింది నౌకరు కాదని, ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటారు. ఆయన లోగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అంతకన్నా మంచి శిక్షే పడుతుంది. అందుచేత నౌకరు, దాన్ని నాకివ్వండి, నేను వారి మనిషినే అన్నాడు. ఎందుకులే, ఇంత దూరం వచ్చి నేనే ఇస్తాను, బంగారు వస్తువు కూడాను అన్నాడు పాపన్న. నౌకరు పాపన్నను అవతలకు తీసుకుపోయి, బాబూ, నన్ను తమరు కాపాడాలి.
నేనే బిడ్డను రక్షించినట్టు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను. ఈ మొలతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి, లేదా నాకివ్వండి. నేను వారికి ఏదో విధంగా అందజేస్తాను. అంతేగాని మీరుగా దీన్ని ఇవ్వవద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబూ అన్నాడు. వాడి స్థితి చూసి జాలిపడ్డ పాపన్న బంగారు మొలతాడు వాడికిచ్చి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. నౌకరు దాన్ని తన యజమానికి ఎలా తిరిగివ్వాలో తెలియక కంసాలి వద్దకు తీసుకుపోయి కరిగించమన్నాడు. దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే. అందుచేత అతను మొలతాడు చూస్తూనే ఫలానా వారిదని గుర్తించాడు. గ్రామాధికారికి కబురు చేసి, బాబూ, దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపారా అని అడిగాడు. ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ కనుక్కున్నారు. కానీ బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తిలో వెధవ మొలతాడు పోతే పోయిందిలే అనుకున్నారు. తనకు పుత్రభిక్ష పెట్టాడనుకున్న తన నౌకరే మొలతాడు కాజేసి ఇంతకాలమూ తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు. నౌకరును నిలదీసి అడిగితే నిజం బయటపడింది. బిడ్డను మంటల నుంచి రక్షించిన వాడు నౌకరు కాదు, పక్క ఊరిలో ఉండే పాపన్న అని తెలుసుకున్నాడు. గ్రామాధికారి తన నౌకరును పనిలో నుంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డన్ని కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకొని పాపన్న వద్దంటున్నా వినకుండా పాపన్నకు అతని తల్లికి మంచి మంచి బట్టలు ఇతర కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.